హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నిత్యా నేచర్. ఈరోజు మీకు వీడియో వచ్చేసి దాబా స్టైల్ కర్రీ చూపించబోతున్నానండి. సూపర్గా ఉంటుందండి, ఒక్కసారి ట్రై చేయండి. ఈ కర్రీ వచ్చేసి నేను దమ్ చేసి చూపించబోతున్నాను. కొత్తగా వెరైటీగా టేస్ట్ కూడా భలే రుచిగా ఉంటుందండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఒక బౌల్ తీసుకోవాలి. 2 కప్పుల సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. ఆనియన్ వేసుకున్న తర్వాత చెక్క, లవంగాలు, ఇలాచి, మరాఠీ మొగ్గ ఇవి కొంచెం కొంచెం తీసుకొని వేసుకోవాలి. 2 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ సోంపు, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ కారం, 2 ఎండుమిర్చి, 2 స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ కలుపుకోవాలండి. ఆనియన్స్లో వాటర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1 కప్పు ఆలుగడ్డలు వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 కప్పు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఫుల్ వేడిగా ఉన్నప్పుడు ఇందులో వేసేసేయాలండి. మనం కలిపి పెట్టుకున్న అన్ని ముక్కలలో ఇందులో వేసేసి మంచి కలుపుకోవాలి. అన్నిటికీ పట్టే విధంగా ఆయిల్ అంతా మంచి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని గిన్నెకి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకోవటం వల్ల కర్రీ అనేది ఇందులో వేస్తే అంటుకోదండి. ఇలా వేసుకొని మొత్తం కర్రీ అంతా ఇందులో వేసుకున్న తర్వాత మనం దమ్ చేసి కర్రీ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం పిండి అంతా నానుకొని దీనికి చుట్టూరా అప్లై చేసుకోవాలి. గాలిపోకుండా చూసుకోవాలి. పైనుండి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇలా గట్టిగా ప్రెస్ చేసుకోవాలండి. ఈ విధంగా ప్రెస్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఓ పెనం పెట్టుకొని పెనం హీట్ కానివ్వాలి. 5 మినిట్స్ హీట్ అయిన తర్వాత మనం పెట్టుకున్న కర్రీ దీని మీద పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ ఉడకనివ్వాలండి. 20 మినిట్స్ తర్వాత కర్రీ రెడీ అయిపోతుందండి. ఇక్కడ చూడండి, సూపర్గా వచ్చిందండి. ఈ కర్రీ దమ్ చేసి చేస్తాం కదా, టేస్ట్ బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. చపాతీలోకైనా బిర్యానీలోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.